కొన్నిసార్లు అంటే ఇప్పుడు ఏ తల్లికైనా పిల్లల మీద ముద్దొచ్చినప్పుడు అబ్బాయిని అమ్మాయిలాగా రెడీ చేసి ఫొటోస్ తీపిస్తారు. అవును. సో ఇవి కూడా ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తాయా? అంటే ఎప్పుడో ఒకసారి ఫోటో కంటే పర్వాలేదండి. మ్మ్. మా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ మేము వాళ్ళు మాకు ఇచ్చే హిస్టరీ అన్నమాట. మీరు ఎందుకు ఇలా మారాలని అనుకుంటున్నారు ఏంటి అని మేము అడిగినప్పుడు మ్మ్. చిన్నప్పటి నుంచి ఎక్కువ మంది గర్ల్స్తో పెరగడం, ఓకే. వాళ్ళు మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఇలా అమ్మాయిలు వాళ్ళే ఉన్నారు, నేను వాళ్ళతోనే ఎక్కువ పెరిగాను. సో నాకు వాళ్ళలానే ఉండాలని ఉంది, ఓకే. నాకు అమ్మాయిలానే ఉండాలని ఉంది, అదొక రీజన్. మ్మ్. సో అది కూడా మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఎక్కువ అబ్బాయిలా ఉన్న అమ్మాయిలా రెడీ చేయడం వల్ల ఏంటంటే దే ఫీల్ దట్ నేను అమ్మాయిని నేను అబ్బాయిని కాదు అని. సిమిలర్ అమ్మాయిలకు కూడా, ఓకే. అమ్మాయిలకు ఫీమేల్స్లో కూడా అలానే అబ్బాయిలా రెడీ అవ్వడం, అలా అంటే రెడీ అవ్వడం వరకు ఓకే. మ్మ్. బట్ ఎంత డెప్త్లోకి వెళ్తారంటే నో, దిస్ ఇస్ నాట్ మై బాడీ, మ్మ్. నేను మేల్ని, ఫీమేల్గా పుట్టాను కానీ నేను మేల్ని, ఇది నా బాడీ కాదు అని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు.